హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ మెడికోముత్యం. అండ్ ఈ రోజు వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ వచ్చేసరికి 6 ఇన్ నెంబర్ ఉంటాయండి, 6 మజిల్స్. అండ్ దీంట్లో సుపీరియర్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, మీడియల్ రెక్టస్, లాటరల్ రెక్టస్ అండ్ 2 ఆబ్లిక్ మజిల్స్ ఉంటాయి. దాంట్లో సుపీరియర్ ఆబ్లిక్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో వీటి మూమెంట్స్ వల్లనే మనం ఐని మూవ్ చేయగలుగుతామండి. ఐదర్ ఎలివేషన్ కానీ, డిప్రెషన్ కానీ, అబ్డక్షన్, అడక్షన్, ఆల్ మూమెంట్స్ అని ఈ మజిల్స్ వల్లే అవుతాయి. సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఈచ్ మజిల్ యొక్క యాక్షన్ని మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ సుపీరియర్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, సుపీరియర్ ఆబ్లిక్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్. ప్రైమరీ మోషన్ ఆఫ్ ద మజిల్ అండ్ సెకండరీ టెరిషియర్. సో సుపీరియర్ వచ్చేసరికి పైన ఉంటుందండి. సుపీరియర్ మజిల్ అంటే పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ మజిల్ కాంట్రాక్ట్ అయితే మన ఐబాల్ ఎటు మూవ్ అవచ్చు? పైకి మూవ్ అవుతుంది. సో ఇట్ కాజెస్ ఎలివేషన్ ఆఫ్ ఐబాల్. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫీరియర్ రెక్టస్ ఇన్ఫీరియర్గా ఉంటుంది. సో ఇట్ కాజెస్ డిప్రెషన్. సుపీరియర్ ఆబ్లిక్ ఇది వచ్చేసరికి ఇంటార్షన్. అండ్ ఇది ఎందుకు ఇంటార్షన్ అంటే అండి, సుపీరియర్గా ఉంటుంది అండ్ ఆబ్లిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయ్యి అనుకుంటే సుపీరియర్గానే కానీ ఆబ్లిక్గా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా ఐ రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్, సుపీరియర్ ఆబ్లిక్ ఇంటార్షన్ అయితే అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ ఆటోమేటిక్గా ఎక్స్టార్షన్. ఇక్కడ ఒక డిఫరెంట్గా మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, రెక్టస్ యొక్క ఏవైతే ప్రైమరీ యాక్షన్స్ ఉన్నాయో అవి సెకండరీ యాక్షన్స్ ఆఫ్ ఆబ్లిక్స్, అండ్ ఆబ్లిక్ యొక్క ప్రైమరీ యాక్షన్స్ సెకండరీ యాక్షన్స్ ఆఫ్ రెక్టస్. సో ఇక్కడ వచ్చేసరికి సుపీరియర్ రెక్టస్కి సెకండరీ యాక్షన్ వచ్చేసరికి ఇంటార్షన్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్కి ఎక్స్టార్షన్, సుపీరియర్ ఆబ్లిక్కి డిప్రెషన్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్కి ఎలివేషన్. అండ్ టెరిషియరీ వచ్చేసరికి ఇప్పుడు వీటి అన్నిటికి ఇక్కడ టూ మజిల్స్ కలిపి ఒకేలా ఉంటాయి. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ రెక్టస్కి వచ్చేసరికి అడక్షన్, అండ్ సుపీరియర్ ఆబ్లిక్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ వచ్చేసరికి అబ్డక్షన్. లాటరల్ రెక్టస్ అండ్ మీడియల్ రెక్టస్కి తెలిసిందే కదండి. లాటరల్ వచ్చేసరికి ఏవే లాటరల్ అంటే అబ్డక్షన్ కదండి. సో ఐబాల్ని లాటరల్ సైడ్ పుల్ చేస్తుంది అంటే అవే ఫ్రమ్ ద మిడ్ లైన్ కాబట్టి అబ్డక్షన్. అండ్ మీడియల్ వచ్చేసరికి పుల్ చేసుకుంటుంది మిడ్ లైన్ వైపు, సో అడక్షన్. ఈ రెండిటి యొక్క మెయిన్ ఫంక్షన్స్ అండి. సో ఇప్పుడు ఒక చిన్న డయాగ్రామాటిక్గా చూపిస్తానండి. ఇది ఒక ఐబాల్ అనుకుంటే, సుపీరియర్ రెక్టస్ ఇది, ఇన్ఫీరియర్ రెక్టస్, సుపీరియర్ ఆబ్లిక్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో ఇవి వీటి ఫంక్షన్స్ అండి. మనం ఇందాకలా మాట్లాడుకున్నట్టే ఇప్పుడు చూడండి, సుపీరియర్ రెక్టస్ వచ్చేసరికి ఎలివేషన్ చేస్తుంది అండ్
అడక్షన్ చేస్తుంది. ఉం? ఇది ఒక రైట్ ఐ అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అడక్షన్ చేస్తుంది. ఇక్కడ నోస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిడ్ లైన్కి అడక్షన్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ రెక్టస్ వచ్చేసరికి డిప్రెషన్ అండ్ అడక్షన్. ఎక్స్టార్షన్ కదా ఇన్ఫీరియర్ రెక్టస్, ఇగో ఎక్స్టార్షన్ బయటికి తిరుగుతుంది. అండ్ సుపీరియర్ రెక్టస్ ఇంటార్షన్ కాబట్టి ఇన్వర్డ్స్ తిరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సుపీరియర్ ఆబ్లిక్ వచ్చేసరికి ఇంటార్షన్ జరుగుతుంది, డిప్రెషన్ చేస్తుంది అండ్ అబ్డక్షన్ అవే ఫ్రమ్ ద మిడ్ లైన్ తీసుకెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇన్ఫీరియర్ ఆబ్లిక్ చూస్తే ఎక్స్టార్షన్ జరుగుతుంది, ఎలివేషన్ జరుగుతుంది పైకి, అండ్ అబ్డక్షన్ జరుగుతుంది అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. సో ఇది ఇవాల్టి వీడియో, అండ్ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.